MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నేను అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి. ఫస్ట్ నీ సాంగ్ పవని నైని పవని ఒక సాంగ్ డాన్స్ చేశారు, అంత బాగుంది, వర్కౌట్ అవుతుంది. తెలుసు నాకు, నా పాయింట్ లో నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవును, అవునా? నిజం, అది నిజం. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఫేమస్ ఎందుకు చేయాలి ఆ పర్సన్? నాకు తెలుసు నేమ్. నాకు తెలుసు నేమ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకొకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. సో నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది. సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్, నాట్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి, ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి. మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా, మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్, ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్. సో ఇట్స్ బెటర్ నా యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. సో అది నా మైండ్ సెట్. అండ్ ఒక 2 persons మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది. అవునవును, అవుతుంది. అండ్ బాగా అట్ అయ్యో కదా. అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ, బాగా యూజ్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్, సో హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది. చాలా లాస్ అయింది. అవును, లాస్ అయింది. అయ్యో అవును. బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది, మీ వాల్యూ పోతుంది. సో వాట్ ఎవర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో, అది కూడా పోతుంది. అది పోయింది. సో ఇట్ వోంట్ కమ్. ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాంట్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్లీ. సో అది అయింది. ఓకే, చాలా లైఫ్ లో చాలా జరిగిపోయి 2 years లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి. నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో. లేదు, సింపుల్ గా నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా, సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో he said that when he was not getting work, मैंने प्यार क्यों किया. So GPCP साहब, he's the director, the director. So Salim Khan father unnaru kada, Salman Khan. So he went to GPCP साहब and said that means Salman Khan ki pani ledu, కానీ ఆఫర్స్ లేదు, మీరు ఒక పేపర్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి, దట్ యు ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్. ఇట్స్ అ ఫేక్ న్యూస్, కానీ అది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో తొందరగా ఒక వీక్ ఆర్ నార్మల్ డేస్ లో 2-3 days లో ప్రొడ్యూసర్స్ కేమ్, అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా, నేను డబ్బు ఇస్తాను మీకు, అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. సో ఇట్ హ్యాపెన్స్. సో అది ఏంటంటే ద మెయిన్ పాయింట్ ఈస్, పీపుల్ వోంట్ బిలీవ్. ఒకవేళ యష్ రాజ్ విల్ కాల్ మీ, యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు, అరే ఎవరది యష్ రాజ్ మూవీ చేస్తున్నారు, ఎవరి ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు మీ ట్రస్ట్, ఎందుకు? అది నా పాయింట్. అదే చాలా ఇది ఉంది కాదు. మంచి ఇప్పుడు ఫుల్ బిజీ. ఇప్పుడు మూవీస్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా ఏమైనా కొన్ని మూవీస్ చేస్తున్నావా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? అవును, జస్ట్ నౌ చెప్పాను కదా. సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే, ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, ఒకవేళ అయితే ఈ గమ్ గమ్ గణేష్ ఎప్పుడు చేసావు? అది బిగ్ బాస్ ముందు నేను చేశాను. సో తర్వాత ఇది రిలీజ్ అయింది. సో మూవీస్ ఎలా నడుస్తుంది, మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ ప్రాబ్లం, దెన్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు చేస్తే 5 years కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది, 10 years కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. సో ముందు నేను చేశాను, తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది. సూపర్ జర్నీ. చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం. ఒక చిన్న దిస్ ఆర్ దట్ టైప్ లో నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. యాక్చువల్లీ నాకు దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో. రొమాన్స్ ఇన్ యోయో. ఈ సిరీస్ ని నేను సడన్ గా చూసాను, కొన్ని రీల్స్, కొన్ని షార్ట్స్ లో చూసా. షాక్ అయినా. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, అంత బాగుంది. అంటే ఎప్పుడైనా ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఎందుకు చేసావు ఆ ప్రాజెక్ట్? యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా, షెహర్, నా ఫ్రెండ్. ఇంకా ఒకటి ఇంకా ఒకటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, హీఈస్ ఆల్సో మై ఫ్రెండ్. ఈ టోల్డ్ మీ దట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు, డైరెక్టర్ ఏం చెప్పారు అంటే, సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ 2 days వర్క్ ఉంది, మీరు చేయండి. తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది, మీరు లీడ్. ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడ్, కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం అది లెందీ రోల్ ఉంది. ఒక మంచి ప్రాజెక్ట్, వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు. సో అందుకే నేను అది చేశాను, యాక్సెప్ట్ చేశాను. అండ్ తర్వాత 2 days వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు. అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్. అవును, ఫుల్. ఎవరు పంపించారా నీకు, షేర్ చేసి అడిగారా అందరూ? ఏమన్నారు? అరే ఏం చేయాలి బ్రో, ఏం చెప్పాలి, అది వర్క్ పని కదా, అది ఆన్ స్క్రీన్ అవుతుంది. ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది వేరే అవుతుంది. కోరికలు. బయటకు వెళ్తుంటే ప్రెసెంట్ ఆడియన్స్ బాగా పలకరిస్తున్నారు. బాగుందా? అవును, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. ఓకే, అంత బాగుంది. అవును, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఒకవేళ మంచి ప్రాజెక్ట్ వస్తే పీపుల్ షుడ్ ట్రస్ట్ మీ. అది నేను లైక్ ఐఎమ్ జస్ట్ వాంట్ టు సే. అండ్ ఒకవేళ ట్రస్ట్ చేస్తే 100% ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తా నా దగ్గర నుంచి. బికాస్ నీతోనే డాన్స్ కూడా నాకు డాన్స్ రాదు, కానీ టాప్ 5 లో నేను వెళ్ళాను. అండ్ సో అది నా క్యారెక్టర్ అంటే నాకు అది హార్డ్ వర్క్ ఉంది. ఐ కెన్ డూ మై సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్. సో కొంచెం అది. అండ్ ఇన్ మూవీస్ నేను 4 to 5 సీరియల్స్ కూడా నేను చేశాను బిగ్ బాస్ ముందు. సో ఎలా చేశానో, నేను ప్రాంప్టింగ్ వస్తుంది కదా, నేను మాట్లాడతా తెలుగులో కొంచెం డిఫికల్ట్ పదాలు కదా, కొంచెం పెద్ద డిఫికల్ట్ పదాలు ఉంటాయి. సో అది నాకు కొంచెం కష్టం, అర్థం కాలేదు. చాలా కష్టం ఉంది నాకు అది ప్రొనౌన్సింగ్ అని. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొనౌన్సింగ్ సమ్ పలకడం. సో ఇఫ్ ఒకవేళ మీరు డైలాగ్స్ ఇస్తే ఇన్ మూవీస్ లో, నేను ఇది గమ్ గమ్ గణేష కూడా నేను చేశాను, ఇది హిందీలో, సారీ తెలుగులో. బట్ కానీ డైలాగ్స్ మొత్తం అది రోమన్ ఇంగ్లీష్ లో ఉంది. అండ్ ఐ లర్న్ అని నేను చెప్పాను. సో అలాగా నేను చెప్తా అది ప్రాబ్లం లేదు నా దగ్గర. బట్ పీపుల్ థింక్ స్పాంటేనియస్ లో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. బికాస్ కౌంటర్ లో నాకు అర్థమవుతుంది, అది మీకు పూర్తిగా అర్థమవుతుంది, అర్థమవుతుంది పూర్తిగా.
అవుతుంది. సో నాకు అర్థమవుతుంది వాట్ హీ స్పీకింగ్, బట్ ఐ కాంట్ సే రిప్లై సడన్ గా. బట్ ఐ కెన్ సే కామెడీగా నార్మల్లీ. ఇప్పుడు నువ్వు ఫుల్లీ ఇంగ్లీష్ నాతో మాట్లాడుతున్నావు, అవును, నేను వెంటనే రిప్లై ఇవ్వలేను ఇంగ్లీష్ లో, నాకు రాదు, కానీ నాకు అర్థమవుతుంది, కానీ నేను ఇవ్వలేను. ఏదో ఒక చిన్న ఇది సేమ్ హిందీ ఫుల్ అర్థమవుతుంది, కానీ కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ నేను వాడలేను, రావు, ఉంటది లోపలే, కానీ అది పలకలేను. అలాంటి ఇష్యూ నీకు తెలుగులో ఉంది. సో బట్ అంతా పోతుంది త్వరలో. తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకో, పెద్ద సర్కిల్ చేసుకో, తెలుగు ఫ్రెండ్స్ చేసుకుని రోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చిల్ అవుతుంటే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు, మాస్ సిట్టింగ్ అయితే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు. మామా ఏం చేసా మామా, అది చేయాలి, వస్తుంది. బిగ్ బాస్ ముందు నాకు సింగిల్ వర్డ్ రాదు తెలుగులో, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని. ఎప్పుడో నేను మాట్లాడతాను, నార్మల్ వస్తుంది, కానీ బాగా అంటే అది ఫ్లూయెంట్ వస్తే కొంచెం టైం పడుతుంది, కానీ వస్తుంది. సినిమా ఆర్ వెబ్ సిరీస్, అది ఒక్కటి చూస్ చేయాలి. సినిమా ఆర్ వెబ్ సిరీస్? ఫస్ట్ సినిమా. వెబ్ సిరీస్ ఇప్పుడు వచ్చింది కదా. యాక్షన్ సీన్ ఆర్ రొమాన్స్ సీన్? యాక్షన్. We can't choose both. Oh no, only one. Dance or dialogue delivery? Dialogue delivery. Okay, super. Big Boss winner or star hero to acting? Star hero to acting. Big Boss ne adalesa. Winner kada. అవును. Winner also will do movie kada. అవును. Punjabi food or Hyderabad biryani? Hyderabad biryani. వా, నచ్చుతుందా? ఎక్కడ తింటావు? 555. రోజుకి ఎన్నిసార్లు తింటావు? రోజు తింటావా, డైలీ తింటావా? రోజు కాదు, మంత్ లో ఒక్క రోజు, ఒక్కసారి. నైట్స్ వెళ్ళి ఎప్పుడైనా తింటావా వెళ్ళి బిర్యానీ? అలాగా అయింది. వెళ్తావా? కానీ హోటల్ కి కాదు, జస్ట్ ఐ ఆర్డర్ అండ్ ఐ ఈట్. అలాగా అయింది. అలాగా ఇంకా ఆఫ్టర్ పార్టీ. డే షూట్ ఆర్ నైట్ షూట్? నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్. అరే బ్రో, షూటింగ్ బ్రో, నైట్ షూట్సా? థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా కూల్ గా 40 minutes. వాట్ బ్రో, మీరు కూడా నాకు తొందరగా వదిలేశారు ఎందుకు బ్రో? చాలా మంచిగా ఉంది ఇంటర్వ్యూ, చాలా మంచిగా మాట్లాడు. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి మళ్ళీ మీ ఫ్యాన్స్, మీ అభిమానులు అండ్ చాలా మంది ఇది చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని, అండ్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీ బేసిక్గా మీతో మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి డిస్టెన్స్ రావడం ఇవన్నీ జరిగాయి. బట్ మీతో మాట్లాడితే మీరు ఏంటి, మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది అర్థమవుతుంది. కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి మన తెలుగు ఆడియన్స్ని మూవీస్తో ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్కువ తెలుగులో మాట్లాడేశాను కదా. కాదు నాకు అర్థమైంది. హ్యాపీగా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి, తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. 100% ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేస్తా మన తెలుగు ఆడియన్స్ కి అండ్ మీకు కూడా. అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఫింగర్ క్రాస్డ్. It will happen. It will happen. Thank you so much bro. Thank you. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.